హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి. ఇక పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్ 6,000కు పెన్షన్ పెంపు నిర్ణయం అంటూ ఇప్పుడే మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక దివ్యాంగులకు 6,000 పెన్షన్ చంద్రబాబు దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని 6,000 పెన్షన్ హామీ ఇచ్చినట్లు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక మొదటి నుంచి కూడా తెదేపా దివ్యాంగుల సంక్షేమం, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఇక ఆదివారం సత్తెనపల్లిలో దివ్యాంగులు నన్ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక నెలకు 6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెదేపా హయాంలో ఏటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలో ప్రతిభను గుర్తించాము. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తాము అని ఎక్స్లో చంద్రబాబు సోమవారం పేర్కొన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించి భారీ కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే దివ్యాంగులు ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ ఏకంగా 6,000కు పెంచుతానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వారందరికీ కూడా పెన్షన్ దివ్యాంగులకు 6,000 ఇస్తానని కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. చూసినారు ఫ్రెండ్స్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.